హలో! హాయ్ అండి. ఒకటి కాదు, 2 కాదు, 300కు పైగా రోగాలను తగ్గించే పోషకాలు నిండుగా ఉన్న మ్యాజిక్ పొడిని చేసుకుందాము. ప్రతిరోజు అన్నంలో మొదటి ముద్ద ఈ పొడితో నెయ్యి వేసుకొని తింటే శరీరానికి కావలసినంత పోషకాలను ఇచ్చి రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. ముఖ్యంగా బరువును తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. ఇంకా కంటి చూపుతో పాటు జుట్టు, చర్మ సమస్యల ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి జీర్ణక్రియ మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని సమస్యలకు, ఇంకా అధిక రక్తపోటు, గుండె సమస్యలకు మరియు క్యాన్సర్ వ్యాధులకు మంచి రక్షణ ఇస్తుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని వ్యాధులకు మంచి ఔషధం అని చెప్పొచ్చండి. ఇంకా మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఆ రోజు తీసుకొచ్చిన మునగాకును చక్కగా నీళ్ళతో శుభ్రంగా కడిగి నీడలోనే గాలికి ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. తర్వాత పల్చని బట్టలో మునగాకును వేసి ఏదైనా మేకుకి తగిలించుకుంటే ఎన్ని నెలలైనా కూడా అలాగే ఉంటుందండి. మనము డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే బూజొచ్చేస్తుందండి. ఇలా పల్చని బట్టలో వేసి మూటగట్టి ఎక్కడైనా మేకుకి గాలికి తగిలిస్తే ఎన్ని నెలలైనా కూడా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఏ ఆకు తెచ్చుకున్నా కూడా ఇలా గాలికి ఆరబెట్టిన తర్వాత పల్చని బట్టలో వేసి బయటే ఎక్కడైనా గాలికి పెట్టేస్తానండి ఇంట్లో. చూడండి, కరివేపాకును కూడా శుభ్రంగా నీళ్ళతో కడిగి గాలికి ఆరబెట్టిన తర్వాత పల్చని గుడ్డలో వేసి ఇలా మూట కట్టి ఎక్కడైనా తగిలిస్తే అలాగే ఉంటుందండి. ఇక మనము మ్యాజిక్ పొడిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1/2 కప్పు పల్లీలను వేయించుకోవాలి. పల్లీలకు క్వాంటిటీ అంటూ ఏమీ లేదండి. నేను ఒక 3/4 కప్పు తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మంటను లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలండి. పల్లీలను ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తేనే మంచి రుచి వస్తుంది పల్లీలకి. లేకపోతే తొందరగా మాడిపోయినట్టు అయ్యి చప్పగా అవుతాయండి. పల్లీలలో కూడా ప్రోటీన్స్, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చూడండి, పల్లీలు ఈ విధంగా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 5 స్పూన్ల మినపప్పును వేసుకుంటున్నాను. మినపప్పుతో జాయింట్ పెయిన్స్, అస్తమా, పక్షవాతం వంటి సమస్యలు పోతాయి. అలాగే ఇప్పుడు ఒక 4 స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకుందాము. పచ్చిశనగపప్పుతో షుగర్ తగ్గుతుంది. కనీసం వారానికి 2 సార్లైనా పచ్చిశనగపప్పుతోని కూర వండుకొని తింటే షుగర్ తగ్గిపోతుంది. నేను ఈ దినుసుల గురించి కూడా సపరేట్గా వీడియోస్ పెడతాను. అందులో ఇవి ఎలా యూజ్ అవుతాయి అని క్లియర్గా అన్నీ అప్డేట్ చేస్తాను. వీటిని కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. ఈ పప్పులను కూడా చక్కగా వేయించి మరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్లోకి 1/2 కప్పు అవిసె గింజలను వేసుకోవాలి. ఈ అవిసె గింజలు పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్. ఒమేగా 3 కలిగి అధిక ఫైబర్తో జుట్టు సమస్యలకు, గుండె జబ్బులకు, క్యాన్సర్ మరియు షుగర్ సమస్యల నుండి కాపాడుతుంది. ఇంకా చాలా ఉన్నాయండి. నేను సపరేట్గా వీడియో పెడతాను. ఈ అవిసె గింజలను కూడా లో ఫ్లేమ్లో వేయించుకొని మరొక బౌల్లో వేసేసుకోవాలి. వేయించిన అవిసె గింజలను సపరేట్ బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు 3 స్పూన్స్ హలీవీ సీడ్స్ని కూడా వేసుకొని వేయించుకుందాము. ఈ హలీవీ సీడ్స్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ హలీవీ సీడ్స్ తినడం వలన లివర్ సమస్యలు తగ్గిపోతాయి. మన ఛానల్లో హలీవీ సీడ్స్తోని చేసిన రెసిపీ కూడా ఉందండి, చూడండి. అందులోకి 4 స్పూన్స్ నువ్వులను కూడా వేసుకుందాము. నువ్వుల గురించి అయితే అందరికీ తెలిసిందే. కాల్షియం, ఫైబర్, ఐరన్, జాయింట్ పెయిన్స్కి, బరువు తగ్గడానికి బాగా పనిచేస్తాయి. నువ్వులను రోజు 1 చెంచా నోట్లో వేసుకొని నములితే మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ లాంటివి తగ్గిపోతాయండి. వీటిని కూడా చక్కగా వేయించుకున్న తర్వాత మరొక బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 కప్పుల మునగాకును వేసుకుందాము. మునగాకును లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ పెట్టండి. మీరు పెట్టే ఈ ఒక్క లైక్ ద్వారా ఈ రెసిపీ అనేది మరికొందరికి చేరుతుందండి. ప్లీజ్ ఒక లైక్ పెట్టండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే బోలెడంత మందికి షేర్ చేయండి. మన ఛానల్లో హెల్దీ రెసిపీస్తో పాటు వేస్ట్గా పడేయకుండా ఎలా యూస్ చేసుకోవాలి అని వీడియోస్ కూడా పెట్టానండి. మీరు అవి చూసి మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. నా ఈ చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అని నాకు కామెంట్ పెడితే నేను ఆ విధంగానే రెసిపీస్ని పెట్టడానికి ట్రై చేస్తానండి. మునగాకును ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము.
ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక కప్పు కరివేపాకును వేసి వేయించుకోవాలి. కరివేపాకు గురించి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ తెలిసిందేనండి. కంటికి, జుట్టుకి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ముందు అన్నీ వివరిస్తూ సపరేట్గా వీడియోస్ పెడతానండి. కరివేపాకును కూడా ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత మునగాకు తీసిన ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా మనం వేయించి పెట్టుకున్నవన్నీ చల్లారనివ్వాలి. ఈలోపు ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 5-6 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. మీరు తినగలిగే కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకోండి. ఇంకా చిన్న నిమ్మకాయ అంతా చింతపండును తీసుకొని గింజలు లేకుండా నారలు లేకుండా చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. ఇవన్నీ మాడిపోకుండా చిన్న మంట మీద చక్కగా వేయించుకోండి. నేను ప్రీవియస్ వీడియోలలో మునగాకు సూప్ని ఈజీగా ఎలా చేసుకోవాలి అని ఒక వీడియో పెట్టానండి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎంతో హెల్దీ అయిన సూప్ అండి. మీరు కూడా ఆ వీడియో చూసి చేసుకొని హెల్దీగా ఉండండి. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి స్టవ్ పై నుంచి తీసేసేయాలి. స్టవ్ పై నుంచి తీసిన తర్వాత 1/2 స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి. స్టవ్ పై నుంచి తీసిన తర్వాత మాత్రమే వేడిగా ఉన్నప్పుడు పసుపును వేసేసేయండి. ముందుగానే పసుపును వేస్తే మాడిపోతుందండి. ఇలా బాగా కలిపిన తర్వాత ప్యాన్ని పక్కన పెట్టి చల్లారనిద్దాము. ఈలోపు పల్లీల నుంచి పొట్టును సపరేట్ చేసేసుకుందామండి. పల్లీలకు పొట్టుతో సహా వేసుకుంటే దగ్గొస్తుందండి. అందుగురించనే పల్లీలను పొట్టు నుంచి సపరేట్ చేసేసేయాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ముందుగా అవిసె గింజలను వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా రావాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని ఒక బౌల్లో వేసేసుకుందాము. తర్వాత అదే మిక్సీ జార్లోకి ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసి పల్లీలను ఒక రౌండు మిక్సీ పట్టిన తర్వాత అందులోకి మనము వేయించి చల్లార్చుకున్న నువ్వులు, హలీబీ సీడ్స్ని వేసుకుందాము. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రావాలి. చూడండి, ఒకేసారి మిక్సీ పట్టకుండా పల్స్ ఇస్తూ తిప్పితే పొడి అనేది ఈ విధంగా వస్తుందండి. మనము ఒకేసారి గిర్రున తిప్పినామంటే అది పొడిలా రాకుండా మెత్తటి పేస్ట్లా అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా సరే నువ్వులను, పల్లీలను మిక్సీ పట్టినప్పుడు పల్స్ ఇస్తూ మిక్సీ పట్టాలి. మనకు పొడి కావాలి అనుకున్నప్పుడు ఇలా పల్స్ ఇస్తూ మిక్సీ పట్టాలి. పేస్ట్లా కావాలనుకుంటే ఒకటేసారి తిప్పేయచ్చండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలను వేసుకుందాము. అందులోకి మినపప్పు, పచ్చిశనగపప్పును కూడా వేసుకుందాము. వీటిని కూడా పల్స్ ఇస్తూ మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం వేయించుకున్న కడాయిలో వేసుకుందామండి. లేదా మీరు ఏదైనా మిక్సింగ్ బౌల్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత అందులోకి అవిసె గింజల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే నువ్వులు, పల్లీల పొడిని కూడా వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మిక్సీ జార్లోకి కరివేపాకు, మునగాకును కూడా కొద్దిగా వేసుకుంటూ పొడి చేసుకోవాలండి. అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటూ పొడి చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు వేడివేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే ఎన్నో వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఈ పొడిని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పనిసరిగా తినాలి. పిల్లలకు అన్నంలో కాస్త నెయ్యి ఎక్కువేసి ఈ పొడితో కలిపి లంచ్ బాక్స్ పెడితే కూడా చక్కగా తినేస్తారండి. ఇప్పుడు ఈ పొడిని కూడా అన్ని పొడులు వేసుకున్న ప్యాన్లో వేసేసుకుందామండి. తర్వాత అన్నీ కలిసిపోయే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి. అంతే అండి, మన మ్యాజిక్ పొడి రెడీ అయిపోయింది. ఈ పొడితో వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినాలి. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే 6 నెలల వరకైనా కూడా పాడు కాకుండా ఉంటుందండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి ఒక కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడు ఈ పొడిని ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవడమేనండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలకు, పెద్దలకు పెట్టేటప్పుడు ఈ పొడిని ఇలా మెత్తగా రావాలండి. ఆకులాకులు గరుకుగా ఉండకూడదు. పిల్లలకు, పెద్దలకు, పెద్దవాళ్ళకి గొంతులో తట్టుకుంటుంది. అంతే, మునగాకు మ్యాజిక్ పొడి రెడీ.